ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఉమ్మడి మెదక్ జిల్లా కంటెస్టెంట్ క్యాండిడేట్స్తో రివ్యూ సమావేశంలో మరి ముఖ్యమంత్రి గారు దుబ్బాక నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మరి వారికి ఆ విషయం చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు ఎల్లవెల్ల అందుబాటు ఉంటా, ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా రావచ్చు, వారానికి 3 రోజులు మీకు కలవడానికి అవకాశం ఇస్తా. ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఇక్కడ ఏవైతే డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మరి ఇన్ఛార్జ్ మంత్రి అయిన కొండా సురేఖ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి రాబో రోజుల్లో ఖచ్చితంగా దుబ్బాక అభివృద్ధి కోసం దుబ్బాకకు నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో మరి ముఖ్యమంత్రి గారి సహకారం మరి ఇన్ఛార్జ్ మంత్రి సహకారంతో ఖచ్చితంగా ప్రజా సమస్యలు ప్రజల అవసరాలు ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి అమలు కోసం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఏ సమస్య వచ్చినా గతంలో ముత్యంరెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో ఇక్కడ గెలవకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధి నిధులు తెచ్చి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. రాబో రోజుల్లో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా కార్యకర్తలు కూడా దృష్టికి తీసుకురావాలి. ప్రజా సమస్యలు మనం తీర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు కాబట్టి వాళ్ళ అవసరాలు తెలుసుకొని నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో రాబో 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు మరియు ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి ఏదైనా అవినీతి జరిగిందంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఉక్కు పాదంతో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా దుబ్బాక పిఏసిఎస్లో దాదాపు ₹1 కోటి అవినీతి జరిగింది. సంబంధిత చైర్మన్కు సిఓకు నోటీసులు ఇచ్చి దాన్ని రికవరీ చేయలేదనేది కూడా ఇప్పుడు దృష్టికి వచ్చింది. మళ్ళా దీంట్లో ప్రధానంగా ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎవరైతే చైర్మన్ ఉన్నాడో అతను అవినీతి చేస్తే ఆ అవినీతిని కాపాడడానికి స్థానిక శాసనసభ్యులు ప్రోత్సహించడం ఇది దుర్మార్గము. డబ్బులున్నాయని చెప్పి తప్పు చేసి కూడా క్యాంపు రాజకీయాలకు గోవాకు పంపించిన ఈ శాసనసభ్యుడు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతిలో నీకు వాటా ఉందా లేకపోతే నీ ముఖ్య అనుచరుడని నువ్వు అతన్ని సపోర్ట్ చేస్తున్నావా? ఖచ్చితంగా రాష్ట్ర సిఓకు ఇది కలెక్టర్ గారికి ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకుపోతా. ఖచ్చితంగా ఏవైతే డబ్బులు రికవరీ అయ్యే వరకు అవసరం అనుకుంటే దీనిపైన ఫ్రాడ్ చేసినందుకు క్రిమినల్ కేసులు కూడా అవుతాయి. ఈ ఒక్క సొసైటీ కాదు, దుబ్బాక నియోజకవర్గంలో ఏ సొసైటీలో ఏ అవినీతి జరిగినా దానిపైన సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం. ఇవే కాదు, ఈ మధ్యన చాలా దృష్టికి వచ్చినాయి. ప్రభుత్వ భూములను కూడా 22A ఉన్న లిస్టులను కూడా గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ గెలిచిన నాయకులు అవి ఎంఆర్ఓలతో కుమ్ముక్కై అవి రిజిస్టర్లు చేసుకున్న కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి జరిగినా అది బయటకు తీస్తాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకునేదాకా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. సరే ఖచ్చితంగా రాబో రోజులు ఇది ఒక దుబ్బాక పిఏసిఎస్ఏ కాదు, వివిధ దాంట్లో జరిగిన అవినీతిని బయటికి తీస్తాం. ఎలాంటి అవినీతి జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా పారదర్శకంగా ఒక న్యాయబద్ధంగా ప్రభుత్వం నడుస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. విజిలెన్స్ టీమ్స్ని కూడా ప్రతి జిల్లాకు విజిలెన్స్ టీమ్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసిన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఎలాంటి అవినీతి జరిగినా కూడా అది బయటికి వస్తుంది. ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గం అవినీతి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని అన్ని కూడా ప్రజల ముందు బట్టబయలు చేస్తాం. ముఖ్యంగా ఇమ్మీడియట్గా ఎవరైతే ఇవి పిఏసిఎస్ దుబ్బాక సొసైటీ ఉన్నదో అది దానిపైన రికవరీ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే వరకు కూడా అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎవరైనా నాయకులతోటి అవినీతి పాల్పడితే కూడా అధికారులపైన చర్యలు తీసుకుంటే, ఎందుకంటే ముఖ్యంగా మీ పైననే మొదట చర్యలు ఉంటాయి కాబట్టి అధికారులు కూడా నీతివంతంగా ఇలాంటి అవినీతి దానికి పాల్పడదని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా కలెక్టర్ గారిని జిల్లా మంత్రిని తీసుకొని పిఎస్సిఎస్
అమౌంట్ రికవర్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా అధికారుల ఎంబడిపడి ఆ రికవరీ అమౌంట్ ప్రజాధనం లూటి కాకుండా కనీసం ఆ రైతులు లోన్ల నోటీస్ వస్తే వాళ్ళు డిపాజిట్ చేసిన డబ్బును కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బును కూడా బ్యాంకులో డిపాజిట్ చేయని సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకునేదాకా ఊరుకునేది లేదు. శాసనసభ్యుడు ఇకనైనా ఇలాంటి క్యాంపు రాజకీయాలకు స్వస్తి పలకాలే. డబ్బు ఉందని చెప్పి రాజకీయాన్ని ఒక వ్యభిచారంలాగా మారుస్తే ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. తస్మాత్ జాగ్రత్త అని ఇస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.